వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను ఇప్పుడు చెప్పేది అండ్ నేను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులని చెప్పుకోవాలి. అసలు నిజంగా ఐఏఎస్ చదవాలని ఎవరికుంటుంది చెప్పండి. బట్ మన కళల్ని సాకారం చేసుకోవాలంటే మనకి కంపల్సరీగా ఒక బెస్ట్ అకాడమీ సపోర్ట్ కావాలి. అలాంటి బెస్ట్ అకాడమీ 21st సెంచురీ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ మనతో ఐఏఎస్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కళల్ని సాకారం చేసుకోవాలంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళకు ఉండాలి, ఇవన్నీ మనతో మాట్లాడటానికి చైర్మన్ కృష్ణప్రసాద్ గారు అండ్ స్టూడెంట్ మనతో కార్తిక్ జాయిన్ అవుతున్నారు. అండ్ కార్తిక్ గురించి చెప్పాలంటే 21st సెంచురీలో ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టి సాధించారు. సో నిజంగా మీకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎస్ అండి, డెఫినెట్లీ. వాళ్ళ పేరెంట్స్కి ఎంత ప్రౌడ్ ఉంటుందో నాకు కూడా అంతే ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ గురువే. రైట్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారండి 21st సెంచురీ? 21st సెంచురీ మేము 2003లో ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ 15 ఇయర్స్ పీరియడ్లో ఆల్మోస్ట్ 2000 పైగా ర్యాంక్స్ 21st సెంచురీ నుంచి వచ్చినాయి. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే సపోర్టింగ్ ద స్టూడెంట్స్ టు క్రాక్ ఐఏఎస్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్. సో ఆ ఉద్దేశంతో ఈవెన్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం. అంటే యూజువల్గా సివిల్స్ సాధించాలంటే ఒక 3 to 4 ఇయర్స్ టైం పడుతుంది ప్రిపరేషన్కి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ నుంచే సివిల్స్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల డిగ్రీ కంప్లీట్ కాగానే ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ సాధించడానికి స్టూడెంట్కి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్. నిజంగా ఐఏఎస్ సాధించాలని చాలా మందికి ఉంటుంది. బట్ చాలాసార్లు ఎన్నో అటెంప్ట్స్ చేసినా కూడా దే మే ఫెయిల్. ఎందుకంటారు? అన్ని అటెంప్ట్స్ చేసినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే స్టూడెంట్ లోపం అంటారా, వాళ్ళకి ఇచ్చే గైడ్ లైన్స్ లోపం అంటారా? అంటే ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాటజీని గైడ్ చేసిన దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో కాబట్టి స్టూడెంట్ ఒక గైడ్ చెప్పిన దాని ప్రకారం, ఒక మెంటర్ చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే ఫాలో అవ్వడం జరుగుతుందో ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మిస్ అవుతున్నారు అనమాట చాలా. బట్ మనం చూసుకుంటే ఐఏఎస్ అకాడమీస్ చాలా ఉన్నాయి ప్రజెంట్. బట్ మీ స్పెషాలిటీ ఏంటి? మీరు ఎలా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారంటే ఏం చెప్తారండి? సో మా దగ్గర ఏముంటుందంటే ఇందాక చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ ట్రై టు నర్చర్ ద స్టూడెంట్స్. అంటే 10th క్లాస్ అయిపోగానే ఒక స్ట్రీమ్ ఉంది, ఇంటర్మీడియట్ ప్లస్ ఐఏఎస్ అని చెప్పి. డిగ్రీ అయిపోగానే 3 ఇయర్స్ పాటు అదొక ఈ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ కూడా ఉంది అలాంగ్ విత్ డిగ్రీ అనమాట. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా ఒక 18 months ప్రోగ్రామ్ ఉంది. అంటే యూజువల్గా మిగతా చోట్ల అయితే 9 months ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది. 9 monthsలో క్లాసెస్ కంప్లీట్ చేయడం, తర్వాత దానికి కావాల్సినటువంటి రైటింగ్ ప్రాక్టీస్, తర్వాత వీక్లీ టెస్ట్లు అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయడం జరుగుతుంటుంది అనమాట. రైట్. సో చాలామంది ఐఏఎస్ అవ్వాలి అని కోరుకుంటుంది. బట్ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. సో అసలు ఐఏఎస్ కోచింగ్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇది ప్రిపరేషన్, ఇది జనరల్గా మనకి ఎంసెట్, ఐఐటి ఇటువంటి అయితే టార్గెట్ ఓరియంటెడ్. సో దానికి స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకుని ఆ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆ టార్గెట్ ఓరియంటెడ్ కాకూడదు అనమాట. ఇది ఒక అప్రోచ్, లైఫ్ అప్రోచ్ లాంటిది. సో కాబట్టి ఆల్మోస్ట్ మీకు 10th అవ్వగానే ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఒక సివిల్ సర్వీస్ అవ్వాలనేటటువంటి ఉద్దేశం ఉంటే ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే డిగ్రీలో కానీ ఆ అప్రోచ్ స్టార్ట్ చేయడం అనేది జరగాలి. అంటే దే హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ ఎన్సీఆర్టీ బుక్స్, లేకపోతే న్యూస్ పేపర్ చదవడంతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీలో అడిగేటటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్నీ కూడా 80% అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి, తర్వాత కాంటెంపరీ ఇష్యూస్ నుంచి అడుగుతుండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్ ఇఫ్ ద స్టూడెంట్ ఫోకసెస్ ఆన్ దిస్ బేసిక్ ఫండమెంటల్స్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు హిమ్. డిగ్రీ అయిపోయిన తర్వాత అయినా పెద్ద ఇది ఈ ఇష్యూ ఏమీ కాదు. ఒక 2 years పాటు, డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years పాటు మినిమం పెట్టుకొని ఒక 18 months ప్రోగ్రాంలో భాగంగా ప్రిపేర్ అవుతూ జరిగితే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టగలుగుతారు. రైట్. సో అంటే నాకు తెలిసి ప్రతి పిల్లలు ఒకేలాగా చదవరు. బట్ వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలని ఉంటుంది కానీ బట్ ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. సో కొంతమందికి ఒకసారి చదివితే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది, కొంతమంది ప్రాక్టికల్స్లో బాగుండొచ్చు, కొంతమంది థియరీలో వచ్చేటప్పటికి అంత ఫోకస్ పెట్టలేకపోవచ్చు. లైక్ మీ అకాడమీలో 21st సెంచురీ అకాడమీలో లైక్ పర్సనల్గా ఎలా ట్రీట్ చేస్తారండి పిల్లల్ని? బికాజ్ వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని. ఇక్కడ పర్సనల్గా నేను మ్యాక్సిమం స్టూడెంట్స్తో స్పెండ్ చేస్తుంటాను. ఐ లైక్ టు టీచ్ మోర్ దెన్ డూయింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. సో కాబట్టి స్టూడెంట్స్ తోటి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ విధంగా అప్డేట్స్ చేయాలి, తర్వాత ఏ విధంగా చదవాలి, చదవాల్సినటువంటి టెక్నిక్, అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఇది ఒక లాంగ్ ప్రొసీజర్ కాబట్టి మోటివేషన్ సస్టైన్ చేయడం అనేది ఇంపార్టెంట్.
సో యూజువల్గా చాలామంది ఇనీషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు హై లెవెల్ మోటివేషన్తో వస్తుంటారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మోటివేషన్ తగ్గిపోతుంటుంది. సో ఆ మోటివేషన్ సస్టైన్ చేసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. సో నాకు రాదని కానీ, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ వల్ల కావచ్చు, ఆర్ అదర్వైజ్ చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్ కావచ్చు. Exactly. IAS ఈసారి అవుతారనో, ఎట్లైనా ఇప్పుడు IAS దాకా రాలేదేంటి కొట్టాలి అని అంటారు. అనుకుంటారు. అంటే ఎవరైనా నేను ఇట్లా సివిల్స్ ప్రిపేర్ అవుతారు అనగానే పక్కింటి వాళ్ళే మనకి ఫస్ట్ మన శత్రువులు. Exactly. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా శత్రువులుగా ఉండొచ్చు. ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు రాస్తావు, ఎప్పటికైతే అనేటటువంటి ఎప్పటికైతుంది. ప్రెషర్ పెట్టేస్తుంటారు. సో కాబట్టి ఆ ప్రెషర్లన్నింటినీ తట్టుకొని నిలబడగలిగితే ఖచ్చితంగా, అంటే యూజువల్గా పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే మినిమం ఒక 2 years టైం ఇవ్వాలి స్టూడెంట్కి. 2 years అంటే డిగ్రీ తర్వాత 2 years టైం ఇస్తే తనకు ఒక ఎగ్జామ్ మీద పట్టు సాధించడానికి, అందులో ఉన్నటువంటి టెక్నిక్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సపోర్ట్, పేరెంటల్ సపోర్ట్ ఇవ్వడం జరిగితే కనుక ఇంకా ఎవరేదైనా కానీ ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. మరో ప్రెషర్ కూడా పెట్టకూడదు. Pressure ఈసారి ఐఏఎస్ కొడతావా, నెక్స్ట్ టైం కొడతావా, ఇప్పుడు కొడతావు, ఇవన్నీ అటువంటివి ఒకసారి ఉండకూడదు. ఫెయిల్ అయితే మళ్ళీ ప్లస్ స్టూడెంట్ కూడా తనకు తాను మోటివేట్ చేసుకోవాలి. సెల్ఫ్ టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. తన కెపాసిటీ ఏంటి అనేది నిర్ణయించుకోవాలి. ఈ సివిల్ సర్వీస్ అనేది దేశంలో ఏ వ్యక్తి అయినా కానీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారా మనకి సొసైటీ పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. సొసైటీలో ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ సైకాలజీ ఏంటి, ఇటువంటి విషయాల మీద మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ప్రిపరేషన్ వల్ల ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సో దీనివల్ల సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు సివిల్స్ ఎగ్జామ్ రాసినా రాకపోయినా, వచ్చినా రాకపోయినా, అల్టిమేట్లీ అతను ఏ రంగంలో అయితే ఉంటారో నెంబర్ 1 పొజిషన్లో మాత్రం ఉంటారని చెప్పగలుగుతాను. రైట్. సో మనతో మీరు ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్న కార్తిక్తో మాట్లాడదాం. కార్తిక్ ఏమంటారు? హలో కార్తిక్. నమస్తే అండి. నమస్తే కార్తిక్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కొట్టేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, నా ఎఫర్ట్స్ అన్నీ ట్రూ అయినందుకు. అట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఒక గొప్ప పోస్ట్ నాకు ఇచ్చారు. ఎస్. సో ఇప్పుడు కమింగ్ ఐఏఎస్ రాసే వాళ్ళకి కానీ నీ సైడ్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తావు వాళ్ళకి? సో ఇప్పుడు కమింగ్ ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్, స్పిరిట్ ఆఫ్ సర్వీస్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ సర్వీసే మిమ్మల్ని మీ ప్రిపరేషన్ అంతా కూడా మోటివేటెడ్గా ఉంచడానికి చాలా తోడ్పడుతుంది. అండ్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఉంటే ఈ ఎగ్జామ్లో మనం చాలా వరకు గుర్తుపెట్టుకోము, అది మనం యాక్చువల్లీ రియలైజ్ అవుతాం సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఆ విధంగా మనం రిమెంబర్ చేసుకోక్కర్లేదు, రియలైజ్ అవుతాం ప్రాబ్లమ్స్, అండ్ చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎగ్జామినేషన్ టెక్నికాలిటీస్కి వస్తే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఎస్పెషల్లీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలనుకుంటే ఈ ఎగ్జామినేషన్లో 3 levels ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని. సో ఈ 3 levelsకి ఫస్ట్ నుంచే ఈ 3 levelsకి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. రాదర్ దాన్ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్కి వెళ్ళడం కంటే కూడా ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అండ్ ఇంటర్వ్యూ మూడింటికి కూడా ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూస్ పేపర్ స్టడీయింగ్ అనేది మనం ఎంత ముందు నుంచి మనం స్టార్ట్ చేస్తే దట్ విల్ బి దాట్ మచ్ యూస్ఫుల్ ఫర్ అస్. ఇన్ఫాక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయినా పర్లేదు కానీ న్యూస్ పేపర్ మాత్రం మర్చిపోకూడదు చదవడం. నువ్వు అలాగే చదివారనమాట అయితే మీరు. రైట్. సో సార్, కార్తిక్తో ఇందాక మనం మాట్లాడినప్పుడు కార్తిక్ చెప్తున్నాడు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. లైక్ కార్తిక్ని మీరు ఎలా ప్రిపేర్ చేశారు అంటే ఏం చెప్తారు ఈ ఐఏఎస్కి? అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ బాగా రాసేవాడు ఆయన. ఖచ్చితంగా ఏదైతే టెస్టులు పెట్టడం జరిగేదో ఆ టెస్టులు పర్ఫెక్ట్గా రాయడం జరుగుతుండేది. సో యూజువల్గా చాలామంది టెస్ట్ రాద్దామని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారు కానీ టెస్టులు రాయరు. ఆ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే మనకి 3 గంటల్లో 20 questions రాసేటటువంటి స్పీడ్ రాదు. ఎందుకంటే యూపీఎస్సీ టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు కానీ యాక్చువల్గా టఫెస్ట్ ఎగ్జామ్ కాదు, అది యావరేజ్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఎగ్జామే. కాబట్టి తెలుగు మీడియంలో చదువుకున్నా కానీ సివిల్స్ రాయొచ్చు. చాలామంది ఇది కూడా చాలా అనుమానమే, తెలుగు మీడియంలో మనం పాస్ అయ్యగల లేదా అని చెప్పి. ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే చదివేయడం మాత్రమే చేస్తున్నారు కానీ రైటింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు అన్నమాట. సో కార్తీక్ అది బాగా చేసేవాడు. మోస్ట్ పర్టికులర్లీ ఇంపార్టెంట్గా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆప్షనల్ ఏదైతే ఉంటుందో ఆప్షనల్కి సంబంధించిన ప్రాక్టీస్ బాగా చేసేవాడు. అలాగే ఇంటర్వ్యూలో కూడా చాలా ఆల్మోస్ట్ ఒక 6-7 మాక్ ఇంటర్వ్యూలు చేశాను అతనికి. పర్సనల్గా నేను గైడెన్స్ ఇచ్చాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, దానికి ఎలా ఆన్సర్లు చెప్పాలి అనేటటువంటి అంశాల మీద ఆల్మోస్ట్ బాగా ట్రావెల్ చేశాడు ఆయన. చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాడు. గ్రేట్. సో కార్తిక్తో మనం మాట్లాడదాం. హాయ్ కార్తిక్ గారు. హాయ్ మేడం.
ఇప్పుడే మీ చైర్మన్ గారు చెప్తున్నారు కార్తిక్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్పింది చెప్పినట్టు చేసేవాడు అండ్ మోర్ ఓవర్ రైటింగ్ మీద చాలా ఫోకస్ పెట్టేవాళ్ళు అని. లైక్ వాట్ యూ సే? ఎస్ మేడం, లైక్ మనం ఈ ఎగ్జామినేషన్ మార్కింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే మాక్సిమం మార్క్స్ ఆన్సర్ రైటింగ్కి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ రైటింగ్ ఎవరైతే ఏస్ చేస్తారో వాళ్ళకి చాలా ఎడ్జ్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో. సో ఆన్సర్ రైటింగ్లో మనం కంటెంట్ డెవలప్ చేసుకోవడం, ప్రెజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మనకు ఒక ఇష్యూ మీద చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అది మనం ఒక చక్కని విధానంలో ప్రజెంట్ చేయలేకపోతే మార్క్స్ వేసే వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు అండ్ మనకి మార్క్స్ రావు. సో కంటెంట్ మీద, ప్రెజెంటేషన్ మీద అండ్ కరెంట్ అఫైర్స్ బాగా ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని. అండ్ స్పీడ్ 3 hours సార్ చెప్పినట్లు 3 hours మనం 20 questions ఫినిష్ చేయాలి. సో ఆ స్పీడ్, సో వీటి మీద నేను బాగా ఫోకస్ చేశాను అండ్ అది యాక్చువల్లీ నాకు చాలా యూజ్ అయింది. ఇందాక చెప్పారు మీరు, నేను బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నా మానేయాలి కానీ మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రం మానకూడదని. మీరు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కదా రోజు, అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బ్రేక్ఫాస్ట్ స్క్రిప్ట్ చేస్తారేమో. లైక్ మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ అయ్యేదండి? లైక్ వాట్ అబౌట్ డే మార్నింగ్ నుంచి డే ఈవినింగ్ వరకు, లైక్ మీరు ఎలాంటి షెడ్యూల్ పెట్టుకునేవాళ్ళు ఐఏఎస్ కొట్టడానికి? సో నేను 2 రకాల షెడ్యూల్స్ వేసుకునేవాడిని, మైక్రో షెడ్యూల్, మ్యాక్రో షెడ్యూల్ అని. సో 1 month షెడ్యూల్ అనేది ఎలా ఉండాలో వేసుకునేవాడిని అండ్ ఆల్సో ఎవ్రీడే షెడ్యూల్ ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేసుకునేవాడిని. సో నా డైలీ రొటీన్కి వస్తే నేను 9 to 10 hours కాంట్రిబ్యూట్ చేసేవాడిని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి. దాని తర్వాత కొంచెం టైం సంవాట్ నా మెంటల్ పీస్ ఆఫ్ మైండ్ కోసం యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేకపోతే అలాగా ఫ్రెండ్స్తో కాసేపు టైం స్పెండ్ చేయడం, ఇలాగ నేను ప్రిపరేషన్ టైంని అండ్ నా ఎంటర్టైన్మెంట్ టైంని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసేవాడిని. అండ్ ఓవరాల్ ఎస్ మ్యామ్, అండ్ నా ఓవరాల్ షెడ్యూల్కి మెయిన్ మోటివేషన్ ఏంటంటే 0 tolerance పాలసీ. ఇది నేను నాకంటూ పెట్టుకున్న ఒక పాలసీ. సో బేసికలీ ఈ పాలసీ ఏంటంటే నేను రోజు చేసే పనుల్లో ఏ పని కూడా నాకు గిల్టీ తెచ్చేలాగా ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ నేను నా పెట్టుకున్న టార్గెట్ మిస్ అయితే ఒక పని చేసి ఉండకపోతే బాగుండు అని అనిపించకుండా ఉండేలా చూసుకునేవాడిని. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చూసే మూవీస్లో కూడా యూపీఎస్సీని వెతుక్కునేవాడిని. ఇలా ప్రిపరేషన్ని ఎంజాయ్ చేస్తూ 1 year ప్రిపేర్ అయ్యాను అండ్ ఐ గాట్ ద రిజల్ట్ మ్యామ్. రైట్. సో మీకు 21st century నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటండి? మిమ్మల్ని వాళ్ళు ఎలా గైడ్ చేశారు, ఎలా మీ ప్రిపరేషన్లో వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేశారు అంటే ఏం చెప్తారు? బికాజ్ ఆల్మోస్ట్ మీరు ఎంత ఈ స్టేజ్కి వచ్చారు, ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఐఏఎస్ కొట్టారు అంటే లైక్ అకాడమీ నుంచి ఇంత సపోర్ట్ ఉంటేనే లైక్ మీరు ఇప్పుడు ఇంత సాధించారు అని తెలుస్తూనే ఉంది మీ చైర్మన్ గారు చెప్పడంలో. సో ఎగ్జామినేషన్లో ఆప్షనల్ అనేది చాలా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. 2 subjective పేపర్స్ ఆప్షనల్కి ఇవ్వడం జరిగింది. సో ఆప్షనల్ ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు ఫైనల్గా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఆప్షనల్లో నాకు కేపీ సార్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా వాల్యుయబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఆప్షనల్లో ఆన్సర్ రైటింగ్ అవనివ్వండి, కాన్సెప్ట్ డెవలప్ చేయడం అవనివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సార్ చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మాక్ ఇంటర్వ్యూస్ నేను చాలా వరకు అటెండ్ అయ్యాను కేపీ సార్ ఇన్స్టిట్యూట్లో. సో ఒక మంచి బోర్డ్ ఆఫ్ ప్యానెల్ మెంబర్స్ని పెట్టి డిఫరెంట్ డైమెన్షన్స్లో నన్ను క్వశ్చన్స్ చేసి ఒక కంప్లీట్ ప్రిపేర్డ్ పర్సన్ లాగా నన్ను మెయిన్ ఇంటర్వ్యూకి పంపించారు. సో ఈ విధంగా ఐ హావ్ రిసీవ్డ్ గుడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. రైట్. సో సార్ చెప్తున్నాడు మంచి ఆయుధాలన్నీ సిద్ధం చేసి పంపించారంట, మీరు లైక్ ఏం చెప్తారు? సో ఆయుధాలంటే ఇక రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం కంపల్సరీగా ప్రతి ఐఏఎస్ ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రోజుకి మినిమం 4 నుంచి 5 క్వశ్చన్లు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అంటే 1 hourలో 5 క్వశ్చన్లు రాసేటటువంటి ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఇలా 1 year పాటు చేయడం జరిగితే ఆల్మోస్ట్ ఒక 3,000-4,000 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతారు. అటువంటప్పుడు ఇక హ్యాండ్ రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది. అంటే మన హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అనేది మన మైండ్లో ఉంటుంది, చేతిలో ఉంటుంది. మైండ్కి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఫ్లో ఆఫ్ థాట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ రైటింగ్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ అఫైర్స్తో పాటు తన బేసిక్స్ అనేవి వదలకుండా ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్లో ఉండేటటువంటి ప్రతి పాయింట్ని, ప్రతి లైన్ని, ప్రతి వర్డ్ని గుర్తుపెట్టుకునేటట్టుగా చదవాలి. సింపుల్గా చెప్పాలంటే చాలామంది బట్టి పెట్టకూడదు అంటారు, కానీ బట్టి పట్టాలి. సో ప్రతి అంశాన్ని బట్టి పెట్టాలి, గుర్తుపెట్టుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. బట్టి పడితేనే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే దాని నుంచి మనం అనాలిసిస్ అనేది చేయగలుగుతాం. సో ఒక విషయం మీద అవగాహన లేకుండా, గుర్తు లేకుండా అనాలిసిస్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది.
కాబట్టి ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు అంటే ఒక పాండమిక్ లాంటి సిచ్యువేషన్ మీద ఒక ఎస్సే వచ్చింది అనుకోండి, దాన్ని హిస్టారికల్గా ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, పొలిటికల్ పర్స్పెక్టివ్లో, జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో, అలాగే ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో, ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆలోచించగలగాలి. అంటే మనకి సినిమా ఒక మహేష్ బాబు కూడా అంటాడు, మామూలుగా కళ్ళు ఉన్నవాడు ఒకవైపు చూస్తాడని చెప్పి, కానీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు దునియా మొత్తం చూస్తాడు. ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోగలిగితే దునియా మొత్తం చూడగలగమంటే ఏంటి, ఇప్పుడు చెప్పినటువంటి డైమెన్షన్లన్నీ హిస్టారికల్, ఎకనామిక్, పొలిటికల్, జాగ్రఫికల్, ఎన్విరాన్మెంటల్, సైంటిఫిక్, టెక్నాలజికల్, లీగల్, ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సొసైటీలో మనం ఏవైతే డైమెన్షన్స్ అన్నీ చూస్తామో అవన్నింటినీ కూడా సివిల్ సర్వెంట్ అవగాహన చేసుకోవాలి. రైట్. అందుకనే మనకి సివిల్స్లో ఉండేటటువంటి 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు 18 సబ్జెక్ట్స్. వీటి మీద దేంట్లో కూడా స్పెషలైజ్డ్ స్టడీ అవసరం లేదు, ఓన్లీ ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్ ఉంటే చాలు. రైట్. సో ఇందాక మీరు చెప్పినట్టు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ ఐఏఎస్ కోచింగ్ తీసుకోవచ్చు, చాలా చక్కగాను ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టచ్చు అని చెప్పారు. బట్ లైక్ నా డౌట్ ఏంటంటే ఈ తెలుగు మీడియం వాళ్ళు 10th వరకు తెలుగు మీడియం చదువుకుని వాళ్ళు తెలుగులో రాసేవాళ్ళు. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఐఏఎస్ కానీ మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. సో వాళ్ళకి నార్మల్ వాళ్ళు కష్టపడేదానికంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అంటారా? అండ్ మోర్ ఓవర్ అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? తెలుగు మీడియం వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో చదువుకున్నాడు. వీళ్ళకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే సబ్జెక్టు తొందరగా అర్థమవడం. అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్. సబ్జెక్ట్ ఎప్పుడైతే తొందరగా అర్థమవుతుందో వీళ్ళు మళ్ళీ దాన్ని రివిజన్ చేయరు. ఇందాక నేను కొంచెం నార్మల్ పదాల్లో బట్టి పట్టాలన్నాను, దాన్ని స్టైలిష్ పదాల్లో చెప్పాలంటే రివిజన్ చేయడం. సో ఈ రివిజన్ చేయడం అనేది తెలుగు మీడియం స్టూడెంట్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి సబ్జెక్టు మీద ఎక్కువ గుర్తుండదు. అర్థమవుతుంది, అవగాహన ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ ఎక్కువ గుర్తుండకపోవడం వల్ల ఎక్కువ విశ్లేషించేటటువంటి అవకాశం తగ్గిపోతుంది. సో ఫండమెంటల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే గోపాలకృష్ణ రోణంకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ 21st సెంచరీ నుంచి పాస్ అయినటువంటి స్టూడెంట్ 2016లో కంప్లీట్గా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాడు, తెలుగు మీడియంలోనే ఆన్సర్ రాశాడు, తర్వాత తెలుగు మీడియంలోనే ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఆన్సర్స్ మాత్రం తెలుగులో రాయొచ్చు. సో క్వశ్చన్స్ చదవడానికి కావాల్సినటువంటి మినిమం ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. మనందరికీ తెలుగులో ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెలుగు మీడియం ఉన్నా కానీ వీళ్ళందరూ ఒక సాధారణమైనటువంటి జనరల్ ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏమని అంటే నాకు ఇంగ్లీష్ వస్తుంది కానీ చదవగలుగుతాను, రాయగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను, మాట్లాడలేనంటారు. సో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అక్కడ సివిల్స్ ప్రిపరేషన్లో. ఎందుకంటే సివిల్స్లో మీకు ఇంగ్లీష్ ఎంతవరకు రావాలంటే చదవగలగాలి, రాయగలగాలి అండ్ అర్థం చేసుకోగలగాలి, ఇంతవరకే సరిపోతుంది. తెలుగులో ఆన్సర్స్ రాయొచ్చు. ప్రిలిమ్స్ వరకు అయితే మొత్తం ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ ఓన్లీ బబ్లింగ్ అనేది ఉంటుంది. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి, తెలుగులో ఆన్సర్స్ రాయొచ్చు. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉండొచ్చు, అంటే ఒక ట్రాన్స్లేటర్ పెడతారు అక్కడ ఇంటర్వ్యూ స్టేజ్లో. కాబట్టి ఇంగ్లీష్లో మీరు కావాలంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసినా తెలుగులో ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటిని ఉపయోగించుకుని స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది రిప్రజెంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్ సార్. సో కార్తిక్ దగ్గరికి ఒకసారి వెళ్ళిపోదాం మనం. కార్తిక్ గారు, సో ఇప్పుడు నెక్స్ట్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, మీలాగా ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? వాళ్ళకి మీ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారు బ్రీఫ్గా? సో ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టాలనుకున్న వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని వాళ్ళకున్న టైంని, ఎనర్జీని కరెక్ట్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడం. సో దీనికి నేను వాళ్ళకి ఇచ్చే ఒక ఇంట్రెస్టింగ్ సజెషన్ ఏంటంటే, ఎంతమంది వీలైతే అంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర ఇన్పుట్స్ తీసుకోండి. సో నేను ఒక 3 కేటగిరీస్ పీపుల్ చెప్తాను, వీళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళు, సెకండ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, థర్డ్ వచ్చేసి ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి అవ్వని వాళ్ళు. సో ఈ 3 సెట్ ఆఫ్ పీపుల్ని మనం కానీ కన్సల్ట్ చేసి తెలుసుకున్నట్లయితే ఏ ఏరియాస్లో టైం పెట్టాలి, ఏ ఏరియాస్లో టైం పెట్టకూడదు, ఎక్కడ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు మనం ఒక మంచి గైడ్ని పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మనం ప్రిపరేషన్ వే అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ ఫస్ట్ అటెంప్ట్లో ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. రైట్, దట్స్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, మీ ఇన్పుట్స్ అన్నిటిని ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇలాంటి మీ 21st సెంచరీ నుంచి ఇంకా చాలామంది ఐఏఎస్లు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళని ఇక్కడ వచ్చి మేము ఇంటర్వ్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.